కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్లు అభిషేక్ సింఘ్వి నామినేషన్ తో స్పష్టమైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అభిషేక్, మను సింఘ్వి కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వాదించినందుకే బీఆర్ఎస్ నామినేషన్ వేయలేదని విమర్శించారు. బీజేపీని బద్నాం చేసేందుకు రెండు పార్టీలు ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందా, బీజేపీలో విలీనమవుతుందా? ఢిల్లీలో ఒప్పందం జరిగింది. భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. కవిత గారి తరఫున బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి, వాదనలు వినిపించిన వ్యక్తి కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ 39 మంది శాసన సభ్యులు ఉన్నప్పుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు కలిసి డ్రామాలు చేశారు. వాళ్ళు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది, మాట ముచ్చట అయిపోయింది, కళ్యాణం మాత్రమే బాకీ ఉంది. వాళ్ళ ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని మాట్లాడే అర్హత మీకు లేదు.